గొడ్డలి జీ అంట. అంటే జంజీ అనేవాళ్ళు నీకు గొడ్డల బ్యాచ్ గంజాయి బ్యాచా? అంటే జంజీ వాళ్ళని నువ్వు ఆ జంజీ ఉన్నటువంటి ఏజ్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నది జంజీ. జంజీ అంటే 1997 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్య పుట్టినటువంటి ఏదైతే అబ్బాయి అమ్మాయిలని జంజీ అంటారు. ఇప్పుడు వాళ్ళంటే విద్యార్థులు, యువత, చదువుకునేటటువంటి విద్యార్థులు. అంటే 14 ఏళ్ల వయసు నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని మనం జంజీ అంటాం. సో జెడ్ జనరేషన్ అంటాం, దాన్ని మనం జంజీగా పిలుస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా జంజీని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు జంజీ గురించి కోరుకుంటా ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జంజీని చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పోలుస్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గంజాయి బ్యాచా? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వాళ్ళందరూ ఏదైతే గొడ్డల బ్యాచా? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపితే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులా? దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. జంజీ యువతను కానీ విద్యార్థులు కానీ చంద్రబాబు నాయుడు అంత అహంకారంగా అధికార మదంతో ఏ విధంగా మీ అందరినీ గొడ్డల బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పోలుస్తున్నాడో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. దీంతో పాటు ఆయన మాట్లాడతాడు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంటే గొడ్డల బ్యాచ్ క్రిమినల్స్ బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు. అసలు మీ దగ్గర ఉన్న బ్యాచ్ల చరిత్ర చెప్తే ఎన్ని 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 దారుణాలు మీరు చేసిన ఎన్ని బ్యాచ్ల్ని తయారు చేశారో ఒక్కసారి మనం లిస్ట్ చదివితే, తెలుగుదేశం వాళ్ళలో రౌడీ బ్యాచ్, అదేవిధంగా ఇసుక మాఫియా బ్యాచ్, మట్టి మాఫియా బ్యాచ్, పేకాట మాఫియా బ్యాచ్, రికార్డ్ డ్యాన్స్లు వేయించేటటువంటి బ్యాచ్, కల్తీ మద్యం తయారు చేసి అమ్మేటటువంటి బ్యాచ్, గంజాయి బ్యాచ్, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇప్పించేటటువంటి బ్యాచ్, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేటటువంటి బ్యాచ్, ప్రభుత్వ భూములను కబ్జా చేసేటటువంటి బ్యాచ్, చిట్ ఫండ్ స్కాములు చేసే బ్యాచ్, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేటటువంటి బ్యాచ్, వెన్నుపోటు బ్యాచ్, మహిళల మీద లైంగిక దాడులు చేసే బ్యాచ్, భార్యల చీరల్ని భర్తలే లాగేటటువంటి గాలి బ్యాచ్. ఇది కదా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాచ్లు. ఇంకా ఇళ్ల మీదకెళ్ళి దాడులు చేసి ఏదైతే బందిపోటు బ్యాచ్, నత్తి పకోడి గల బ్యాచ్ కూడా ఉంది మీ దగ్గర, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంటిళ్ళ పాది బూతులు తిట్టేటటువంటి బ్యాచ్, మీరే దాడులు చేసి ఏదైతే బాధితుల మీదే కేసులు పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి బ్యాచ్. ఇంకా చెప్పాలంటే చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసేటటువంటి ఒక దారుణమైనటువంటి బ్యాచ్. ఇంకా దారుణం ఏంటంటే చిన్న పిల్లలు తాగేటటువంటి పాలు, ఆ పెరుగు, ఆ పన్నీర్లో కూడా కల్తీ చేసి అమ్ముకునేటటువంటి కల్తీ గల బ్యాచ్, మెంటల్ సర్టిఫికెట్లతో అసెంబ్లీకి వచ్చేటటువంటి బ్యాచ్, ఏదైతే ఫుల్గా డ్రగ్స్ కొట్టి హైదరాబాద్లో నేరుగా పార్లమెంట్లో కూర్చునే బ్యాచ్. ఇంకా చెప్పాలంటే చాలా మంది మీ బ్యాచ్ల గురించి పురాణాలుగా కథలుగా ఎన్ని దారుణాలు. మొత్తం స్క్రాప్ బ్యాచ్ అంతా మీ దగ్గరే ఉంది కదా, మొత్తం స్క్రాప్ అంతా ఈ లిస్టులో మీ తెలుగుదేశం పార్టీలోనే ఉంది కదా. ఇంకొకటి చెప్పాలి,